నమస్తే న్యూస్. సూర్యాపేట జిల్లా చియోన మండలం ప్రతి వట్టికమ్మ ఫ్లైఓవర్ వద్ద పలువురు దొంగలను అరెస్ట్ చేసిన చియోన పోలీసులు. వీరు దొంగిలించిన ఫోన్లలో గల గూగుల్ పే, ఫోన్పేలను అన్లాక్ చేసి వాటిలో నుండి వారి అకౌంట్లలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుండేవారు. వీరిని సూర్యాపేట సిసిఎస్ పోలీసుల సహాయంతో చియోన పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి 3 కార్లు, 3,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తున్నారు సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్. జన సమర్థమైన ప్రదేశాల్లో సెల్ ఫోన్లను దొంగిలించి ఆ సెల్ ఫోన్ నుంచి ఫోన్పే, గూగుల్ పే ద్వారా అమౌంట్ అన్నోన్ ట్రాన్సాక్షన్ చేసి దొంగతనాలకు పాల్పడే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. సిసిఎస్ సిబ్బంది సహకారంతో పట్టుకోవడం జరిగింది. దీంట్లో పసుపులేటి రాజు అని చెప్పి మెయిన్ అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతనితో పాటు వచ్చినటువంటి సామ్యల్, ఆదినారాయణ అండ్ ప్రధాన్ అనే 3 వ్యక్తులను ఈరోజు ఉదయం వట్టికమ్మంపాడు ఫ్లైఓవర్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3 లక్షల, దీంట్లో పసుపులేటి రాజు ముఖ్యంగా ముఠా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఈ సామ్యల్ అని వెరీ యాక్టివ్ ఉన్న వ్యక్తి, అతనికి 80 నుంచి 1,00,000 రూపాయలు నిలవారి ఇస్తారు. మిగతా వాళ్ళకు కూడా డ్రైవర్కి ఒక 25,000 రోజువారీ భత్త. ఆ రకంగా ఎక్కువ మొత్తంలో వాళ్ళకు డబ్బులు ప్రలోభ పెట్టి దొంగతనాలు చేయడం, ఈ రకంగా అన్నోన్ ట్రాన్సాక్షన్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన దగ్గర లాస్ట్ మంత్ ఈ దురాజ్పల్లి జాతర, అదేవిధంగా సూర్యాపేట బస్టాండ్లో ఒక 5 సెల్ ఫోన్లు దొంగిలించి వాటి నుంచి ఫోన్పే, గూగుల్ పే ద్వారా అన్నోన్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు లబ్ధి పొందడం జరిగింది. ఆ రకంగా 5 కేసుల్లో మొత్తంగా 3,50,000 రూపాయలు నగదును రికవర్ చేసి వాళ్ళ యొక్క 2 వెహికల్లను రికవర్ చేసి ఈరోజు వాళ్ళను రిమాండ్కి పంపడం జరుగుతుంది. అంటే అది పసుపులేటి రాజు అనే వ్యక్తి ఈ కర్నూలు దగ్గర ఉంటాడు. కర్నూలు అవుతుంది. ఈయన అంటే ఒక ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఒక 2 వెహికల్స్లో బస్టాండ్లు, జనసమ్మర్దం ఉన్న ప్రదేశాల్లో వెహికల్ దూరంగా ఆపుకొని ఆ ప్లేసెస్లో ఇమ్మీడియట్గా వెళ్ళి ఈ సెల్ ఫోన్లు దొంగిలించి వాటిని తీసుకొచ్చి అన్లాక్ చేసి, పాస్కోడ్ అన్లాక్ చేసి ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ చెక్ చేసుకొని ఫోన్పేలో, గూగుల్ పేలో ఏమైనా అమౌంట్ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఈ రకంగా మన జిల్లాలో 5 అఫెన్స్లు చేయడం జరిగింది. 3 వ్యక్తుల నుంచి ఇప్పుడు చెప్పినటువంటి అమౌంట్ రికవర్ చేసాం. రాజును పట్టుకున్న తర్వాత తదుపరి విషయాలు వెల్లడిస్తారు. సార్, అది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది సార్? ఒకవేళ ఫోన్ దొంగిలించిన తర్వాత ఫోన్పేలో ఓపెన్ చేసి కొట్టడం అనేది, అంటే ఎట్లా టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తున్నారా వీళ్ళ దాంట్లో ఎవరన్నా? ఏం లేదు, మనం ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మనకి ఒక ఓటీపీ వస్తుంది. నా మొబైల్ నుంచి ఇప్పుడు నేను ఒక గూగుల్ పేదో, ఫోన్పేదో పాస్వర్డ్ మర్చిపోతా. ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే నా మొబైల్కి వస్తుంది. నా మొబైల్ నెంబర్ పెట్టుకుంటే ఓటీపీ నాకే వస్తుంది. మళ్ళీ నేను ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే నాకు రీచేంజ్ చేసుకోవచ్చు కదా, రెన్యూ చేసుకొని కొత్తది పెట్టుకుంటా. దాంతో ఇమీడియట్గా టర్న్ చేసుకుంటాడు. అంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు పసుపులేటి రాజు దగ్గర ఉంటుంది. అతను ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఈ విధంగా చేస్తున్నాం. ఓకే, అంటే వీళ్ళకి ఏదో